సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే అనుకోవచ్చు, లేదా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు. ఇక పైన రోడ్డు ప్రమాద బాధితులకు ఒక శుభవార్త చెప్పారు నితిన్ గడ్కరీ. వాస్తవంలో రోడ్డు ప్రమాదం అంటేనే శుభవార్త కాదు, కానీ రోడ్డు ప్రమాదం తర్వాత జీవితాలు తలకిందులు అవుతున్నటువంటి రోజుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి విధానాన్ని అమలు చేయబోతున్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 24 గంటల్లోపు ఇన్ఫర్మేషన్ పోలీసులకి చేరడం, 7 రోజుల పాటు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది. అలాగే మ్యాక్సిమం 1.5 లక్షల దాకా ట్రీట్మెంట్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అట్లాగే 2 లక్షల దాకా హిట్ అండ్ రన్ కేసెస్లో పరిహారం, అంటే గుర్తు తెలియని వ్యక్తి వస్తాడు, గుద్దుతాడు, చనిపోతారు, ఆ తర్వాత పారిపోతుంటారు, అట్లాంటి వాళ్ళ జీవితాలు ఏంటి అనేది అర్థం కానటువంటి నేపథ్యంలో వాళ్ళకి 2 లక్షల రూపాయల పరిహారం అన్నటువంటిది ఇస్తానన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది ఇకపైన.